హిట్ 3 న్యాచురల్ స్టార్ నాని కొత్త తెలుగు సినిమా నిన్న గురువారం మే 1న థియేటర్లో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇక సినిమా విషయానికి వస్తే అంటే మనకు టీజర్లో ట్రైలర్లో చూపించినట్టు కంప్లీట్ యాక్షన్ అని అనుకున్నా నేను. బట్ నాని సినిమాలన్నీ బాగుంటాయి, నాకు చాలా ఇష్టం. ఒక దసరా తప్పిస్తే రీసెంట్గా వచ్చిన నాని సినిమాలన్నీ నచ్చాయి నాకు. ఎస్పెషల్లీ సరిపద శనివారం కానీ, హాయ్ నాన్న కానీ, అంతకుముందు వచ్చిన శ్యామ్ సింగరాయ్ కానీ, లేదా జెర్సీ కానీ, ఇలా ఒక దసరా తప్పిస్తే నాకు అన్ని సినిమాలు నచ్చినాయి. సో ఈ సినిమా కూడా అంటే నాని కొద్దిగా యాక్షను, చిన్నపిల్లలు ఆడవాళ్ళు దూరంగా ఉండండి అని చెప్పాడు ప్రమోషన్స్లో. బాగా బజ్ అయితే ఉన్నింది సినిమాకు. ప్లస్ డైరెక్టర్ శైలేష్ కోలను ఇంతకుముందు హిట్ 1తో విశ్వక్సేన్తో, హిట్ 2 అడ్విషేస్తో అన్నీ మన నాని ప్రొడ్యూస్ చేసిన సినిమాలే. బయటకు వచ్చి ఒక సినిమా తీశాడు వెంకటేష్తో, అది సరిగ్గా ఆడలేదు, సంక్రాంతికి వచ్చిన సినిమా. ఇక ఇప్పుడు మళ్ళీ హిట్ 3 మన సేమ్ ప్రొడ్యూసర్ మన నానితోనే. నాని రీసెంట్గానే మనకు దసరాతో 100 కోట్ల సినిమా కొట్టాడు ఫస్ట్ టైము యాక్షన్ మూవీతో. ప్లస్ తర్వాత హాయ్ నాన్నతో 70 కోట్లు కొట్టాడు. ప్లస్ సరిపద శనివారంతో మరో 100 కోట్లు. ఇక ప్రొడ్యూసర్గా కూడా కోర్టు సినిమాతో 60 కోట్లు. ఇలా మంచి ఫామ్లో ఉన్నాడు నాని. అంటే స్టార్ అయ్యే ఛాన్సులు ఉన్న, మిడ్ రేంజ్ నుంచి మీడియం రేంజ్ హీరోల నుంచి స్టార్ హీరో అయ్యే ఛాన్సులు ఉన్న ఇద్దరు హీరోల్లో ఒకటి విజయ్ దేవరకొండ, ఒకటి నాని. సో నాని ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోయాడు స్టార్ హీరో. ఇక సినిమా విషయానికి వస్తే అంటే నేనైతే ఇంకా అంత ఫుల్ యాక్షన్, బ్లడ్ షెడ్, అందులో ఏ సర్టిఫికేట్ వచ్చింది ఈ సినిమాకు. సో అనుకున్నాను ఒక కిల్లు, ఒక జాన్ విక్, ఒక మార్కో, అండ్ రీసెంట్గా సోను సూద్ ఒకటి వచ్చింది సినిమా. అలా అంటే ఓన్లీ గోర్ ఉంటుంది అనుకున్నా, ఒక యానిమల్ లాగా. బట్ సర్ప్రైజింగ్లీ నాకు సినిమా స్టార్ట్ అయినప్పుడే అంటే మంచిగా అనిపించింది, ఆహ్లాదంగా అనిపించింది, ఫ్రెష్గా అనిపించింది సినిమా. అంటే మన నాని క్యారెక్టర్ అంటే వైజాగ్లో జరిగినట్టు చూపిస్తారు. అసలు నాని క్యారెక్టర్ ఇంట్రడక్షన్ చూసి నేను అది చూసి అరే ఏంటి ఇలా ఉంది అనిపించింది నాకు. అంటే మనకు తెలుస్తుంది సినిమాలో, మనకు ఓపెన్ చేశారు ప్లాట్. అంటే నానికి మనకు తెలుసు ఏం జరుగుతుంది అనేసి, ఏం చేస్తున్నాడు అనేసి. మిగతా ఎవరికి తెలియదు సినిమాలో, పోలీసులకు కానీ వాళ్ళకి కానీ. అరే ఏంటి డిఫరెంట్గా ఉంది అనుకున్నాను. ప్లస్ నాని యాటిట్యూడ్ కానీ, ఆ గెటప్లో గట్టిగా అరవడం కానీ, ఇక బూతులు అనగాడు. ఒకే ఒక బూత్ వాడాడు. ఏమంటే అదే బూత్ని ఒక 10 సార్లు వాడాడు ఫస్ట్ హాఫ్లో. నాకైతే భలే నచ్చింది. అంటే మగవాళ్ళు జనరల్గా అలా మాట్లాడతారు, అలా వాడతారు. బట్ అది మాత్రం కొత్తగా అనిపించింది నాని నోట్లో బూతులు వింటుంటే. బూతు ఒకే ఒక పదము, మింగుతా అనే పదాన్ని ఒక 10 సార్లు వాడింటాడు కరెక్ట్ సందర్భాల్లో. ఆ కోపం వచ్చినప్పుడు ఏఎన్ అరవడం కానీ అలా భలే అనిపించింది. ఫస్ట్ అరగంట పాటు చక్క వెళ్ళిపోయింది సినిమా. డిఫరెంట్గా ప్లాన్ చేశాడు శైలేష్ కోలను. స్క్రీన్ ప్లే డిఫరెంట్గా ఉంది. ఆ మధ్యాహ్నం మన హీరోయిన్ మన శ్రీనిధి శెట్టి, నాకు నచ్చది ఈ అమ్మాయి. కేజీఎఫ్లో కూడా నచ్చలేదు, ఎందుకు పెట్టుకున్నారు అనుకున్నాను. బట్ ఇక్కడ నానితో హీరోయిన్కున్న పరిచయము, ఇంట్రడక్షన్ అవన్నీ చాలా హాయిగా, చాలా మంచిగా అనిపించింది. భలే రాశారు, భలే తీశారు అనిపించింది. అక్కడ ఒక పాట కూడా ఎక్సలెంట్గా అనిపించింది. ఆ పాట పాడిన గొంతు కానీ, ఆ మౌంటేజ్ సాంగ్ కానీ అసలు మొదటి అరగంట పాటు చక్క హాయిగా ఉంది. ప్లస్ మన నానితో, వాళ్ళ ఫాదర్ సముద్రఖనితో ఉన్న డైలాగ్స్, మాటలు అబ్బో అక్కడ కూడా శృతి మించాయి. మగవాళ్ళకి అర్థమవుతాయి డైలాగులు. ఇలా చాలా బాగా వెళ్ళింది ఫస్ట్ మొదటి అరగంట. ఆ తర్వాత ఇంకొక అరగంట మనకు ఒక కాశ్మీర్ ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేశారు. ఆ కాశ్మీర్ ఫ్లాష్ బ్యాక్, జనరల్గా కాశ్మీర్ అంటే మనం టెర్రరిస్టులు అది ఇది అనుకుంటాం, కానీ టెర్రరిస్టుల జోలికే వెళ్ళలేదు. మెయిన్ ఈ మామూలుగా హిట్ యూనివర్స్లో మామూలుగా ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. ఒక మర్డర్లు చేసేవాళ్ళు ఉంటారు, లేదా మర్డర్ జరుగుతుంది, దాన్ని హీరో ఎలా కనుక్కున్నాడు అనేది మామూలుగా హిట్ సినిమాలు. ఇంతకుముందు చూసిన 2 సినిమాలు ఇక్కడ ఓపెన్ చేశారు. అంటే మర్డర్లు జరుగుతుంటాయి కాశ్మీర్లో, ఇక మన నాని దాన్ని కనుక్కోవడం అనేది, ఆ ఇన్వెస్టిగేషన్ అంతా బాగా ఒక అరగంట పాటు బాగా చూపించారు. సో కాశ్మీర్ నుంచి వైజాగ్ ఎందుకు వచ్చాడు అనేసి ఒక గంట పాటు. ఇక ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి మనకు క్లియర్గా అర్థమైంది పిక్చరు. ఇది కథ, ఇది జరగబోతుంది అనేది కూడా మనకు తెలిసిపోతుంది. మనకు ఓపెన్గా పెట్టారు మనకు. సో ఇక నాకైతే ఫస్ట్ హాఫ్ గంట పాటు అసలు గంట 10 నిమిషాలు అసలు చాలా మంచిగా అనిపించింది. చాలా అసలు అనుకోలే ఇంత బాగుంటుంది అనేసి. నాకు మెయిన్ నాని క్యారెక్టరైజేషన్ నచ్చింది. సో ఎంజాయ్ చేశాను నానిది. ఫస్ట్ హాఫ్లో ఒక్క ఫైట్ కూడా లేదు అసలు. ఒకటేమో ఫైట్ ఉంది, కొద్దిగా లెంతీగా అనిపించింది ఫైట్. అవసరం లేదు అంత పెద్ద లెంత్ కాశ్మీర్లో. బట్ ఓకే, ఇక ఫస్ట్ హాఫ్ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశాను. పైసా వసూలు ఫస్ట్ హాఫ్కి నాకు. ఇక సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అంటే సినిమా మొత్తం 2.5 గంటలు ఉంది. సో అప్పటికి గంట 15 నిమిషాలు అయిపోయింది. సెకండ్ హాఫ్లో
ఆ తర్వాత సెకండ్ హాఫ్ మొత్తం ఒక్క రాత్రిలో జరిగిపోతుంది సినిమా అంతా. మనం ఏదైతే ట్రైలర్లో చూసామో ఆ యాక్షన్ బ్లడ్ షెడ్ అంతా అది మొత్తం సెకండ్ హాఫ్లో పెట్టుకున్నారు. అది కూడా లాస్ట్ ఒక 10 నిమిషాలు పెట్టుకున్నారు అంతే. అదే ట్రైలర్లో చూపించారు మనకు, మొత్తం ఏం లేదు అది ఈ బ్లడ్ షెడ్ కానీ గోర్ కానీ. సెకండ్ హాఫ్లో మొదటి అరగంట పాటు ఇక మన హీరో అంటే విలన్ ఇంటరాక్ట్ అయ్యి, విలన్గా మనకు హిందీ యాక్టర్ మన రాజ్ బబ్బర్ కొడుకు, రాజ్ బబ్బర్ స్మితా పాటిల్ కొడుకు ప్రతీక్ బబ్బర్ చేశాడు అతను. పెద్దగా లేదు అతని రోల్ కానీ, బట్ ఇది డిఫరెంట్ కాన్సెప్ట్ పెట్టుకున్నారు. విలన్ గ్యాంగ్ ఇదంతా. అక్కడ వెళ్ళి నాని ఎలా వెళ్ళాడు, నానితో పాటు ఎవరెవరు వెళ్ళారు అక్కడికి ఓవర్ నైట్లో అనేసి అక్కడికి వెళ్ళాక ఇక మామూలే ఇంకా అక్కడ అంటే కరెక్ట్ 2 గంటలు అయ్యాక సినిమా ఇంకో అరగంట ఉందనంగా ఒక మంచి ఎమోషన్. అంటే నరకుడికి న్యాయం చేయాలి. ఇప్పుడు మార్కో సినిమా మాదిరి ఊరికి నరుకుతూ పోతే ఎమోషన్ లేకపోతే నచ్చదు నాకు. అందుకే మార్కో నచ్చలేదు. బట్ కిల్ అనే సినిమా నచ్చింది, దాంట్లో మంచి ఎమోషన్ ఉంటుంది. సో అలాంటి ఎమోషన్ యాడ్ చేశారు ఇక్కడ. అంటే ఇంకా ఆ సీన్ తర్వాత 2 గంటల తర్వాత ఇక నరకుడు ముందు ఈ నరకడం కరెక్టే ఇది ఇంకా అన్నట్టు ఆ ఎమోషన్ మంచి గూస్ బంప్స్ వచ్చాయి నాకు అక్కడ. సో అలా భలే హ్యాండిల్ చేశారు యాక్షన్. ఇంకా గోవర్ అంటే ఒక సింగిల్ టేక్లో తీశారు కొన్ని యాక్షన్ షాట్స్. అసలు ఎలా తీశారబ్బా, ఎలా పాసిబుల్ అనిపించింది కొన్ని సీన్లు చూస్తే. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్కి మాత్రం 4/5 ఇస్తాను నేను, సెకండ్ హాఫ్కి 3/5 ఇస్తాను. నాకైతే బాగా నచ్చింది. అండ్ ప్లస్ కొన్ని డైలాగ్స్ కూడా గుర్తుండే నాకు సినిమాలు. అంటే ఒక్కసారి చూశాను అయినా కానీ కొన్ని డైలాగ్స్ లైక్ హిందూ పోలీసు ముస్లిం పోలీసు అనే డైలాగు భలే నచ్చింది. ప్లస్ ఇంకొకటి దేని మీద ఉందా బాగా గుర్తు రావట్లే. సో ఇలా కొన్ని డైలాగులు బాగున్నాయి. ప్లస్ మన చాగంటి వారివి ప్రవచనాలు కూడా అక్కడక్కడ వాడుకున్నారు, ట్రైలర్లో వాడుకున్నట్టు రెండు చోట్ల వాడారు. అది కూడా బాగా సూట్ అయ్యాయి. ఎందుకో నాని యాటిట్యూడ్ నచ్చింది ఈ సినిమాలో. అయిపోయాడు ఇంకా ఒక రేంజ్కి వెళ్ళిపోయినట్టే నాని. అంటే మనకు ఎంతున్నా ఫ్యామిలీ మూవీస్ న్యాచురల్ స్టార్గా ఉండేవారు, ఇప్పుడు యునానిమస్ స్టార్ అయిపోయాడు నాని యాక్షన్తో. నాకు దసరా నచ్చలేదు కానీ సరిపోదే శనివారం చాలా బాగా నచ్చింది యాక్షన్ పార్ట్ పరంగా, కథ పరంగా. ఇది ఇంకా బాగా నచ్చింది. హిట్ 3 ఒక రేంజ్కి తనను తాను తీసుకెళ్ళిపోయినాడు. ప్లస్ ఏమంటే ఒక్కటి అంటే లాజిక్లు పక్కన పెడితే బాగానే ఉన్నాయి కానీ నాకు క్లైమాక్స్ ముందు మనకు ఒక సర్ప్రైజ్ పెట్టుకున్నారు. అంటే నాని అంతా అయిపోయాక హెల్ప్ అనేది ఇంకో హీరో నుంచి రావడం అనేది నాకు నచ్చలేదు. అది అవసరం లేదనిపించింది. అది కూడా పెద్ద హీరో అయింటే సరేలే అనుకోవచ్చు కానీ ఏదో మామూలు హీరోతో సపోర్ట్ ఇప్పుడు నాని వెళ్ళాలి వేరే వాళ్ళకి సపోర్ట్, కానీ నానికి ఒక సపోర్ట్ అవసరం లేదనిపించింది. ప్లస్ మామూలు హిట్ 2లో మనకు నానిని పరిచయం చేశారు, హిట్ 3 హీరో అనేసి. అలాగే ఈ సినిమాలో కూడా హిట్ 4 హీరోని పరిచయం చేశారు. అది ఆల్రెడీ లీక్ అయింది సినిమా రిలీజ్ ముందే. బట్ అయినా కానీ ఒకసారి మళ్ళీ చూస్తుంటే థియేటర్లో అది ఆ స్మైల్ వచ్చింది, ఆ థ్రిల్. ఇక నెక్స్ట్ ఫిల్మ్ ఇంకా అదిరిపోద్ది. తెలుగు హీరోలే కాదు వేరే భాష హీరోలు కూడా హిట్ ఫ్రాంచైజ్లో జాయిన్ అవుతున్నారని క్లియర్గా అర్థమైంది. సో బాగుంది, మంచిగా తీశాడు శైలేష్ కురున్, ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్. ఇక ఏ సర్టిఫికేట్ ఉంది కాబట్టి పిల్లలు బిలో 18 చూడకూడదు యాజ్ పర్ ఏ సర్టిఫికేట్. సో పక్కన పెట్టేస్తే నన్ను అడిగితే ఆడవాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమా. నాని అందరూ నచ్చుతారు నానికి. నాని అంటే అందరికీ ఇష్టమే, ఆడ మగ చిన్న పెద్ద ఆ ఫ్యాన్ ఈ ఫ్యాన్ లేకుండా అందరికీ ఇష్టమే నాని సినిమాలు అంటే. సో బాగుంది. ఎక్సెప్ట్ ఫస్ట్ హాఫ్లో మింగుతా అనే డైలాగ్ ఒక 10 సార్లు అంటే ఫ్లోలో వెళ్ళిపోద్ది అది కాబట్టి అదేం పెద్దగా ఇబ్బంది ఏం పెట్టదు. ఇక యాక్షన్ అంటారా, యాక్షన్ మరీ దారుణంగా అది మన మార్కో అంత ఘోరైతే లేదు కానీ నరకుడు ఉంది మామూలే. సో అది జస్టిఫైడ్ అది. సో ఇట్స్ ఓకే, నాకైతే నచ్చింది, పర్లేదు, బాగుంది. నాకైతే నా రేటింగ్ వచ్చి ఓవరాల్గా 3 ఇస్తాను నేను. 4 ఇవ్వచ్చు కానీ ఇంకా అంటే నాకు ఒక సెకండ్ హాఫ్లో ఎక్కడ కొద్దిగా అయిందంటే హీరో అంతగా వెళ్తున్నప్పుడు ఒక చోటికి అతన్ని పట్టుకోవడమే, హీరోని పోలీసులు వెతకడమే పని. అదేదో ట్రాకింగ్ డివైస్ ఏదైనా పెట్టిండొచ్చు కదా, టెక్నాలజీని వాడుకుని అనిపించింది. బట్ ఒకవేళ అంటే ఆ సీన్ పెట్టి వద్దు నేను దొరికిపోతానేమో అని ఒక డైలాగ్ చెప్పించింటే నాలాంటి వాళ్ళకు కూడా తృప్తిగా ఉండేది. కొన్ని ఉన్నాయి, కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి అక్కడక్కడ, బట్ అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో అదిరిపోయింది, ఖచ్చితంగా చూడండి. ఇది ఎస్పెషల్లీ మగవాళ్ళకి మాత్రం పిచ్చగా నచ్చుతుంది, ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్. సెకండ్ యాక్షన్ నచ్చే వాళ్ళకి సెకండ్ హాఫ్ కూడా నచ్చుతుంది. అంతా జస్టిఫైడ్, ఏదో యాక్షన్ కోసం యాక్షన్ కాకుండా చాలా బాగా తీశారు, చాలా బాగా రాసుకున్నారు, చాలా బాగా తీశారు, చాలా బాగా మాటలు రాసుకున్నారు. సో అది మన నాని హిట్ 3. నాని హిట్ ఏమంటారు, హిట్ పరంపర కొనసాగుతుంది వరుసగా. ఎన్ని సినిమాలు అసలు ఫ్లాప్ అనేది లేదు నానికి. దాని కూడా మంచి సినిమాలు తీస్తాడు. అది నాని దగ్గర ఉన్న విషయం ఏంటంటే చాలా మంచి సినిమాలు తీస్తాడు. సో ఖచ్చితంగా చూడండి.
నేను మళ్ళీ ఇంకోసారి ఖచ్చితంగా చూస్తాను, నేను ఫ్యామిలీతో కలిపి చూస్తాను ఒకసారి. సో అది మన హిట్ 3 ద థర్డ్ కేస్. నాకైతే చాలా బాగా నచ్చింది. నా రేటింగ్ వచ్చి 3/5. ఓకే, బాయ్.